ఐయుఐ ట్రీట్మెంట్‌కి శాంపిల్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి. సో, ఒక వైడ్ మౌత్ కంటైనర్‌లో ముందుగా శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్తాము. ఫస్ట్ దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాము. సో, దీంట్లో మనకి చాలా స్పెర్మ్స్ ఉన్నాయి, డెడ్ స్పెర్మ్స్‌తో సహా. ఇప్పుడు మనము మీడియా తీసుకుంటున్నామండి. సో, డెన్సిటీ గ్రేడియంట్ మీడియా అని ఉంటుంది. అది 2 లేయర్స్ ఆఫ్ మీడియా తీసుకున్న తర్వాత దానిపైన మనము సెమెన్ శాంపిల్ని ఓవర్లే చేస్తాము మెల్లగా. సో, ఈ శాంపిల్ ఓవర్లే చేసిన తర్వాత దీన్ని సెంట్రిఫ్యూగేషన్కి పెడతాం. సెంట్రిఫ్యూగేషన్ చేయడం వల్ల మనకి మూవింగ్ స్పర్మ్స్ స్విమ్ చేసుకుంటూ కింద లేయర్లో కలెక్ట్ అవుతాయండి. ఆ కింద లేయర్లో కలెక్ట్ అయిన మూవింగ్ స్పర్మ్స్ని జాగ్రత్తగా ఒక పిపెట్ ద్వారా తీసుకుని ఇంకొకసారి మళ్ళీ మీడియాలో కలపడం జరుగుతుంది. సో 2 టైమ్స్ వాష్ చేస్తామండి. సో దట్ మనకి ఎటువంటి డెడ్ స్పర్మ్స్ ఉన్నా, పస్సెల్స్ ఉన్నా సెపరేట్ అయ్యి ఓన్లీ యాక్టివ్ స్పర్మ్స్ మనకి ఇన్సెమినేషన్కి రెడీ అవ్వాలని. సో ఇంకొకసారి ఈ శాంపిల్ని మళ్ళీ సెంట్రిఫ్యూగేషన్ చేసిన తర్వాత మళ్ళీ కింద లేయర్లో ఉన్న యాక్టివ్ స్పర్మ్స్ వరకు మాత్రమే మనకు కావాలి. సో ఆ పైన ఉన్న డెడ్ స్పర్మ్స్ అండ్ పస్సెల్స్ మనం సెపరేట్ చేసేసి మీడియాలో యాడ్ చేసిన తర్వాత మనకి ఈ శాంపిల్ రెడీ అవుతుంది. ఈ శాంపిల్ మనం తీసుకొని గర్భసంచి లోపలికి పంపిస్తాము. ఒకసారి దీన్ని మైక్రోస్కోప్ కింద చూద్దాం. ఓన్లీ యాక్టివ్ స్పర్మ్ సెపరేట్ అయినాయి. ప్రాసెస్ చేసిన శాంపిల్ని ఒక ఐయుఐ కెథెటర్లోకి తీసుకొని జాగ్రత్తగా గర్భసంచి లోపలికి పంపించడం జరుగుతుంది.